వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీ యొక్క బిజీ షెడ్యూల్ని ఈవెన్ దో వీకెండ్ కానప్పుడు కూడా మీ టైం స్పెండ్ చేస్తున్నారంటే ఇట్ డినోట్స్ మీ యొక్క హెల్త్ కోసం మీరు ఒక రైట్ టైంని చూస్ చేసుకున్నారని చెప్పేసి ఇట్ డినోట్స్ అండి. సో ఈరోజు మనం సెషన్ అన్నది ఒక ఇంటరాక్ట్ సెషన్ లాగా చేసినట్లయితే కనుక ఇట్ విల్ మోర్ బెనిఫిట్ అనమాట. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, సో మీరు చాట్ బాక్స్లో మీ లొకేషన్ జస్ట్ షేర్ చేయండి. సో దట్ ఎవ్రీవన్ నోస్ హూ ఆర్ పీపుల్ అటెండింగ్ అని చెప్పి తెలుస్తుంది. జస్ట్ మీరు ఒక చాట్ బాక్స్లో మీరు ఒక లొకేషన్ షేర్ చేయొచ్చు. దెన్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్. Most probably the webinar is going to be in a mix of Telugu and English also. So if anyone don't know Telugu, definitely just message me. I will just share my number here. Okay, Nandi. So someone from Hyderabad. Very good. Someone from Bangalore. Someone joined from USA. Very good. So more people are joining. So before going to start the session, I'll just share my transformation first. Just a few seconds. Thank you for watching. So this is my transformation. Why? Because so నేను మీకు చెప్పే ముందు ఫస్ట్ నేను హెల్తీగా ఉన్నట్లయితే ఇట్ విల్ బి మోర్ బెనిఫిట్ ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ యూ ఆల్సో. సో ఇట్ ఈస్ షోయింగ్ మై ట్రాన్స్ఫర్మేషన్. సో ఆఫ్టర్ మై ట్రాన్స్ఫర్మేషన్ ఐ నో అబౌట్ కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ, అండ్ ఐ మై సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఐ లాస్ ఆల్మోస్ట్ 15+ kgs ఆఫ్ వెయిట్. తర్వాత నేను ఈ యొక్క సైన్స్ ఇవన్నిటిని కూడా బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది ఒక మంచి అద్భుతమైన ఆపర్చునిటీ మాట. సో రాబోయే నెక్స్ట్ ఒక 20 minutes పాటు మనం సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద కాజెస్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఆఫ్టర్ 20 minutes ఆర్ 25 minutes తర్వాత Q&A టాపిక్ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు చాట్ బాక్స్లో, కానీ డైరెక్ట్గా మీరు అడిగినా కూడా నో ప్రాబ్లం. సో ఇన్ బిట్వీన్ మీకు ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా జస్ట్ మీ క్వశ్చన్స్ అన్నిటి కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో ఆఫ్టర్ ద సెషన్ ఐ విల్ జస్ట్ అలౌ యూ టు టాక్ సో దట్ మీరు ఓపెన్గా మీ యొక్క క్వశ్చన్స్ అన్ని అడగచ్చు, మీ ఆన్సర్స్ని తెలుసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద సెషన్ అండి. 3 seconds. Okay, so I'm from WOW community. So what is WOW? Warriors of Wellness. The WOW అనే కమ్యూనిటీ అనేది ఒక వెల్నెస్ కమ్యూనిటీ, ఒక లీడింగ్ బై డాక్టర్స్, ప్రామినెంట్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. సో మేమంతా కలిపి ఒక మిషన్తో వర్క్ చేస్తున్నామండి. సో లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ వరల్డ్ని చూడాలని చెప్పని వావ్ అనే కమ్యూనిటీ మా ఫౌండర్ రాజా నారాయణ గారు ఈ ఇన్వెంటెడ్ కమ్యూనిటీ. అండ్ మా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే కనుక, మిషన్ ఏంటంటే కనుక ఫిట్ ఇండియా. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ అన్నదాన్ని చూడాలని చెప్పేసి 2030కి ఒక మిషన్తో వర్క్ చేస్తున్నాం. ఇప్పటికీ చాలా వేల మందిని ట్రాన్స్ఫార్మ్ చేసాం.
ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక 10 మిలియన్ పీపుల్ని హిట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్తో ఒక ఫిట్ ఇండియా మిషన్తో వర్క్ చేస్తున్నాం. సో టుడేస్ సెషన్ ఈజ్ ఫ్రమ్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో మీరు మధ్యలో మాట్లాడడం కూడా ఐ విల్ గివ్ ఎ ఛాన్స్. సో మీరు ఏమైనా కూడా డైట్స్ ట్రై చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డిస్కస్ చేయొచ్చు. సో లాస్ట్లో మీకు టైం ఇస్తాను కదా, ఆ టైంలో మీ యొక్క డౌట్స్ కానీ మీ ఏదైనా ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ టుడేస్ సెషన్. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో వెయిట్ లాస్ అలానే ఒబెసిటీ అనగానే సో చాలా మంది డైట్స్ చేస్తుంటారు. సో ఏంటి మెయిన్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే కనుక, ఒకటి తక్కువ తినడం, లేదంటే కనుక మీల్ రీప్లేస్మెంట్ షేక్స్కి వెళ్ళిపోవడం, లేదంటే సమ్ టైప్ ఆఫ్ క్రాష్ డైట్స్ తీసుకుంటూ ఉంటారు, జ్యూసెస్ తీసుకోవడం, అలానే హెవీ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా కామన్గా చేస్తుంటారు అనమాట. సో ఈ మూడిట్లో కూడా ఒక కామన్ పాయింట్ ఏంటంటే కనుక, మీరు ఎప్పుడైతే దీన్ని ఆపేస్తారో వెంటనే మళ్ళీ వెయిట్ అన్నది రీబౌన్స్ అయిపోతారు అనమాట. బట్ డోంట్ వర్రీ. సో యాజ్ ఎ కమ్యూనిటీ వీ వర్క్ టుగెదర్. సో బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ రిపోర్ట్స్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ వీ గివ్ ఏ డైట్ సో దట్ డెఫినెట్లీ మీరు అందరూ హెల్తీగా మీ యొక్క ఫ్యాట్ని ఇంట్లోనే ఉండి లాస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అసలు ఒబెసిటీకి మెయిన్ కారణాలు ఏంటంటే కనుక, సమ్ రీజన్స్ తీసుకున్నట్లయితే కనుక నవే డేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ కూర్చొని చేసుకునే వర్క్స్ ఉంటున్నాయండి మ్యాక్సిమం. సో డెస్క్టాప్ జాబ్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేదంటే బిజినెస్ పీపుల్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం కూర్చొని ఉంటున్నారు, సెడెంటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వర్కౌట్ జస్ట్ మినిమం కామన్ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో మీరు గమనించినట్లయితే కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 ఇయర్స్లో సో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అన్ని కూడా ఎక్కువ పెరిగిపోయాయి. మెయిన్గా లైఫ్ స్టైల్స్ ఎక్కువ పెరిగిపోయాయి అన్నమాట. దీనికి మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. సో ఈ 3 కామన్ మిస్టేక్స్ అన్నమాట. ఈ 3 కామన్ ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేసుకుంటామో, హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటామో, హెల్దీగా వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సో నెంబర్ చూసినట్లయితే షాకింగ్గా ఉన్నాయి. వరల్డ్ వైడ్ మొత్తం నెంబర్స్ చూసుకున్నట్లయితే కనుక, ఇండియా నీడ్స్ టు లూజ్ వెయిట్. 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. ఆల్మోస్ట్ హాఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఒబేస్. సో మోస్ట్ ఆఫ్ ద రిస్క్, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్నారంటే కనుక 28 నుంచి 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నారండి. సో వెయిట్ అన్నది ఎక్కువ పెరుగుతూ వస్తున్నారు అనమాట. ఈ వెయిట్ మనం గమనించినట్లయితే స్టాటిస్టిక్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి. సో లాస్ట్ 30 ఇయర్స్ గమనించినట్లయితే కనుక ఒబెసిటీ అనేది చాలా రేర్గా ఉండేదన్నమాట. సో అక్కడక్కడ మనం గమనించేవాళ్ళమి. బట్ ఈ లాస్ట్ 30 ఇయర్స్లో ఒబెసిటీ అన్నది చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతూ వచ్చింది. చూసినట్లయితే ఒబెసిటీ ఈజ్ నౌ ఏ గ్లోబల్ ఎపిడమిక్. సో ఎపిడమిక్ అంటే కనుక జనరల్గా ఒక మొత్తం, ఇప్పుడు మీరు కోవిడ్ చూసినట్లయితే మొత్తం వరల్డ్ అంతా వచ్చింది కదా, అలానే ఒబెసిటీ కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 25.5 యావరేజ్ బిఎంఐ ఉండాలి అనుకుంటే కనుక 25 కంటే ఎక్కువ ఉంటున్నారు అన్నమాట బిఎంఐ అన్నది. సో గమనించినట్లయితే ఆల్మోస్ట్ యావరేజ్ ఇండియా నీడ్ టు లూజ్ అరౌండ్ 11 kgs టు గెట్ హెల్దీ. సో ఆల్మోస్ట్ ఎవరిలో తీసుకున్నప్పుడు కామన్గా చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ 10+ kgs తగ్గితే కనుక హెల్దీగా అవుతుంది అనమాట. సో ఈ నెంబర్స్ మనకి షాకింగ్గా ఉన్నాయి. అసలు ఒబెసిటీ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి. సో మీరు గమనించినట్లయితే మన ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు. ఒబెసిటీలో వచ్చే కంప్లైంట్స్లో వన్ ఆఫ్ ద కంప్లైంట్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అయినా, రీసెంట్ టైంలో హార్ట్ అటాక్స్ అయినా, సో మేజర్ అన్నిటికి కూడా ఒబెసిటీ అనేది ఇంటర్లింక్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఒబెసిటీ గురించి తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకుంటామో, వీటన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. వాట్ ఈజ్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక, మన హైట్ తగ్గ వెయిట్ ఉన్నామని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్లో చూసినట్లయితే కనుక యావరేజ్ హైట్ 5 feet ఉంటే కనుక అతని యొక్క ఐడియల్ వెయిట్ 51 kgs. ఇది మేల్ కానీ ఫీమేల్ చూసినట్లయితే చిన్న వేరియేషన్ ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో బిఎంఐ అన్నది ఎప్పుడు కూడా మనకి 18.5 నుంచి 24.9 ఇన్ బిట్వీన్ ఉంటే కనుక నార్మల్ బిఎంఐ అంటాం. సో మీరు మెజర్ చేసుకోండి, మీరు ఎంత వెయిట్లో ఉన్నారో, ఎంత ఓవర్ వెయిట్లో ఉన్నారో మీరే చెక్ చేసుకోండి. ఒక యావరేజ్ 5 feet ఉంటే కనుక 51 kgs ఉండాలి. 5.1 ఉంటే 53 kgs ఉండాలి. అలాగే 5.5 kgs నుంచి ఒక 60 kgs వరకు ఉండొచ్చు. సో ఒక 6 feet ఉన్న వ్యక్తి అయితే కనుక 74 kgs అన్నది అతని యొక్క ఐడియల్ వెయిట్. సో మనకి ఎప్పుడైనా కూడా వెయిట్ నార్మల్ రేంజ్లో ఉన్నట్లయితే కనుక మనం హెల్దీగా ఉండే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండర్ వెయిట్లో ఉన్నా కూడా సమ్ డిసీజెస్ లైక్ హైపర్ థైరాయిడిజం కానీ,
కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఆటోమేటిక్గా అండర్ వెయిట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వేరాస్ 25 కన్నా దాటిపోయారంటే కనుక 25 నుంచి 29.9 వరకు ఓవర్ వెయిట్ అంటున్నారు. 30 నుంచి 34.9 ఒబేసిటీ అంటున్నారు. అండ్ అబోవ్ 35 అయితే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటున్నారు అనమాట. సో యావరేజ్గా ఎంత బిఎంఐలో ఉన్నారో చెక్ చేసుకోండి. బిఎంఐ కనుక 25 కంటే బిలో ఉంటే కనుక నార్మల్ రేంజ్, గుడ్ న్యూస్. ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. నెక్స్ట్, సో మనం గమనిస్తాం జనరల్గా మనకి ఏదైనా ఒక డిసీజ్ సడన్గా వచ్చింది అంటారనమాట. మనం జనరల్గా వింటూ ఉంటాం. సో చిన్నప్పుడు చాలా బాగున్నారండి, డయాబెటీస్ సడన్గా వచ్చింది, లేదా హార్ట్ స్ట్రోక్ సడన్గా వచ్చింది, లేదా బ్రెయిన్ స్ట్రోక్ సడన్గా వచ్చింది అంటారు. సో ఏ డిసీజ్ కూడా సడన్గా రాదండి. సో ఇది రావాలంటే కనుక ఇయర్స్ టుగెదర్ మన బాడీ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. మనం వాటిని కనుక ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక వన్ ఫైన్ డే ఇయర్స్ టుగెదర్ తర్వాత డిసీజ్ అనేది బయటపడుతుంది. అది టైప్ 2 డయాబెటీస్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ. ఇట్ ఈస్ అకార్డింగ్ టు డాక్టర్ రే డి స్ట్రాండ్. ఏ డిసీజ్ కూడా ఒక్క రోజులో రాదు. ఓవర్ ద పీరియడ్ అన్నది అది మన బాడీ సింప్టమ్స్ ఎగ్జిబిట్ చేసుకుంటూ వెళ్తుంది. వన్ ఫైన్ డే అది యొక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటమాట. ఎక్సెసివ్ జాయ్ కానీ, ఎక్సెసివ్ సాడ్నెస్, వీటి వల్ల ఏమవుతుందంటే అది మనకు బయటపడుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మన బాడీ సైన్స్ సిమ్టమ్ ఎగ్జిబిట్ చేస్తుందో ఆ టైంలోనే మనం కొంచెం కనుక జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక ఈ డిసీజ్ అన్నిటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు, మనం హెల్దీగా ఉండేటట్లు చేసుకోవచ్చు. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఒబిసిటీ ఓకే. ఒబిసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే కనుక టైప్ 2 డయాబెటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, కార్డియాక్ ఇష్యూస్, గాల్ బ్లాడర్ డిసీజెస్, మెంటల్ ఇల్నెస్, ఆస్టియోఆర్థరైటిస్, స్లీప్ యాప్నియా, క్యాన్సర్ అండ్ ఫ్యాటీ లివర్. ఇవి కొన్ని డిసీజెస్ అండి. ఇంకా చాలా డిసీజెస్ ఓవర్ వెయిట్ ఒబిసిటీతో ఇంటర్లింక్ అయి ఉన్నాయన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గాల్ బ్లాడర్ డిసీజెస్, సో రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తున్నాం అన్నమాట. చిన్న ఏజ్ వాళ్ళే, ఈవెన్ డాక్టర్స్ కూడా, సో వాళ్ళ యొక్క ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఎక్కువ ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ ఎగ్జర్షన్ తీసుకోవడం వల్ల, సో సరిగా డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒబిసిటీలోకి వెళ్ళిపోతున్నారు. ఇట్ లీడ్స్ టు సమ్ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్స్. సో రీసెంట్ టైమ్స్ గమనించినట్లయితే ఈవెన్ సినిమా యాక్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఈవెన్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి అంటున్నారండి. సో గమనించినట్లయితే ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట. ఒబిసిటీని ఎప్పుడు కూడా ఓవర్లుక్ చేయొద్దు. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ అన్నిటిని తెలుసుకొని ఖచ్చితంగా మనం రైట్ టైంలో కనుక రైట్ డెసిషన్ తీసుకోగలిగితే డెఫినెట్గా మనం మన హెల్త్ని సెట్ చేసుకోవచ్చు. సో హై కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుందంటే కనుక, సో మనం బ్లడ్ వెజల్ అంటాం కదా, బ్లడ్ వెజల్ ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోతుందో సో చిన్న చిన్నగా ప్లేక్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ తీసుకొని మన వాటర్ ఫ్లో అవుతుంటుంది, మన ట్యాప్ నుంచి వాటర్. ఎప్పుడైనా సరే మట్టి చేరింది అనుకో కొంచెం, సో దానికి ఇబ్బంది ఏమి ఉండదు, కొంచెం వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మట్టికి పూర్తిగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, సో ఇంకా సప్లై ఉండదు అన్నమాట. అలానే హార్ట్ కూడా ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే మనకి ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందో, ఎల్డిఎల్ అంటమాట, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, ఇవి పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్నగా ప్లాక్స్ లా ఫామ్ అయిపోయి మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. నేను చెప్పినట్లు వన్ ఫైన్ డే ఓవర్ ఇయర్స్ టుగెదర్ ఈ బ్లాక్ చిన్న చిన్నగా ఫామ్ అయ్యి ఒక్కరోజు ఏమవుతుందంటే మొత్తం బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ అంటమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఒబెసిటీలో వచ్చే కంప్లైంట్. మెంటల్ ఇల్నెస్. మెంటల్ ఇల్నెస్ అంటే ఆటోమేటిక్గా కొంచెం బరువు ఎక్కువ ఉన్నారంటే కనుక, సో మనం సొసైటీలో చూసినట్లయితే కనుక ఎక్కువ మంది మనకి కొంచెం హేళన చేయడం ఇలా జరుగుతుంటుంది అన్నమాట. సో దానివల్ల మెంటల్ ఇల్నెస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే జనరల్గా మనకి ఏజ్లో వచ్చే కంప్లైంట్, 50+ వచ్చే కంప్లైంట్. సో ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ వెయిట్ అంతా కూడా జాయింట్స్ బేర్ చేయాలి కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎర్లీ డిజనరేటివ్ డిసీజ్ అని కూడా అంటాం అన్నమాట. సో అది కూడా మనం ఓవర్ వెయిట్ వల్ల వస్తుంది, గమనించండి. సో ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గించుకుంటామో దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, స్లీప్ యాప్నియా అంటమాట. సో నిద్రపోతూ ఉంటారు, సడన్ గా మెలకు వచ్చేస్తుంది, నిద్ర పట్టదు, అలానే ఊపిరి తీసుకొని కష్టం అయిపోతుంది. ఇవన్నీ కూడా స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ అన్నమాట. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్. సో మీరు గమనించినట్లయితే ఇంతకు ముందు ఫ్యాటీ లివర్ అంటే కనుక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎక్కువ గమనిస్తున్నాం. బట్ రీసెంట్ డేస్ లో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నాం అన్నమాట. సో ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, మన యొక్క సిడెంటరీ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ వల్ల రీసెంట్ డేస్ లో ఫ్యాటీ లివర్ అన్నది ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది అనమాట. ఎవరు అబ్డామినల్ స్కాన్ చేసినా, ఈవెన్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినా కూడా ఫ్యాటీ లివర్ ఉందో తెలుసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఏంటి ప్రాబ్లం అంటే నెక్స్ట్ స్టేజ్ అంటే టైప్ 2 డయాబెటీస్. ఇంకా వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే కనుక ఇంకా మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మనం బెల్లం తీసుకొని తేలిన పెడితే ఏమవుతుంది,
చీమలు ఆటోమేటిక్గా చేరిపోతుంది అనమాట. అలానే టైప్ 2 డయాబెటీస్ వన్స్ వచ్చింది అంటే కనుక మొత్తం బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా అటాక్ చేసేస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ ఏమవుతుందంటే సో మనిషి యొక్క అన్ని ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లోనే మనం ఒబెసిటీని కనుక ఓవర్కమ్ చేసుకోగలిగితే ఈ డిసీజ్ అన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వై ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు తెలుసుకుందామండి. సో మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసుకుందాం. కానీ సో ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ 2 ఫంక్షన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది మనకి వెంటనే ఫుడ్ ఎంటర్ అవుతుందో బ్లడ్ లోకి, సో మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుందండి ఈ పొట్ట రీజియన్ లో. సో ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. మనం కూర్చున్నా తిన్నా పడుకున్నా కూడా మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ అనేది గ్లూకోజ్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుందో ఇన్సులిన్ యొక్క పని ఏంటంటే ఆ గ్లూకోజ్ ని సెల్ వరకు తీసుకువెళ్ళాలి. సో క్యారియర్ లా పనిచేస్తుంది. ఆ సెల్ వరకు తీసుకెళ్లిన తర్వాత సెల్కి ఒక కీ ఉంటుంది అన్నమాట. సో ఒక కీ రిసెప్టర్ లాగా పనిచేస్తుంది ఇన్సులిన్ అన్నది. ఎప్పుడైతే ఈ రిసెప్టర్ వెళ్ళి ఇన్సులిన్ ఆ సెల్ యొక్క కీని ఓపెన్ చేస్తుందో గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది, మనకి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం జనరల్ గమనించినట్లయితే ఓవర్ ద పీరియడ్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ అందరిలో కూడా కామన్ గా ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్ మాట, ఎక్కువ తింటూ ఉంటాం అన్నమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా టీ కాఫీతో స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, మధ్యలో మళ్ళీ స్నాక్స్, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, మళ్ళీ నైట్ మళ్ళీ డిన్నర్. ఈ మధ్య లేట్ నైట్ డిన్నర్స్, అలా లేట్ నైట్ స్నాక్స్, ఈ నెట్ఫ్లిక్స్ షోస్ అని చెప్పని, సెకండ్ షో మూవీస్ అని చెప్పని మొత్తం రిపీటెడ్ గా తినడం లేకపోతే రిపీటెడ్ గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. సో ఇన్సులిన్ యొక్క పని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year లో చేయాల్సిన పని ఒక 1 month లో చేయించాం అనుకోండి, నెక్స్ట్ టైం అవుతుందంటే ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వడం జరగదు అనమాట. సో దాన్నే మనం డయాబెటీస్ అంటాం అనమాట. బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ టాబ్లెట్ ఫామ్ లో తీసుకుంటాం. ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే పూర్తిగా ఆ ప్యాంక్రియాస్ అని మనం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ మనం బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో జనరల్ గా మనం ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ అనుకున్నాం కదా, ఆ సెల్ మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్తో ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ కి కొంత కెపాసిటీ ఉంటుంది, ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది సెల్లోకి ఎంటర్ అవుతుందో బాగానే ఉంది, మన బాడీ ఫంక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ యొక్క కెపాసిటీ దాటిపోతుందో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్ లో ఉండిపోతుంది. సో దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అది చాలా డేంజర్ కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుంది, ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో చేసేస్తుంది. ఫస్ట్ లివర్ చుట్టూ చేరిపోయిన తర్వాత ఫ్యాటీ లివర్ అంటాం. తర్వాత డిఫరెంట్ బాడీ పార్ట్స్ అన్నింటిలో కూడా ఈ ఫేస్ పార్ట్ లో కానీ లేదంటే థైస్ పార్ట్ లో కానీ మొత్తం డిఫరెంట్ బాడీ పార్ట్స్ అన్నింటిలో కూడా ఫ్యాట్ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు బరువు పెరుగుతున్నారు. సో మనం ఏం చేయాలి? సో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది డిస్కస్ చేసుకున్నమాట. హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, అలానే లేడీస్ చూసినట్లయితే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటున్నామండి. సో గమనించినట్లయితే రీసెంట్ డేస్ లో మనకి చిన్న ఏజ్ లోనే ఈవెన్ 10 years అంతకంటే బిలోనే పీరియడ్ వచ్చేస్తుంది, అమెనోరియా అంటమాట. సో ఇది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ కానీ సెడెంటరీ హ్యాబిట్స్ కానీ అలానే సమ్టైమ్స్ హెరిటెడ్ గా వచ్చే ప్రాబ్లమ్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలలో పీరియడ్ వచ్చేస్తుంది. సో అది చాలా డేంజర్ అండి. సో ఇలా రావడం వల్ల ఏంటంటే వన్స్ పీరియడ్ వచ్చి స్టార్ట్ అయిపోతుంది, తర్వాత ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఇలా జరగడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ కొంత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ఫెర్టిలిటీ అన్నది చాలా కామన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇంతకు ముందు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ అంటే చాలా మెయిన్ సిటీస్ లో ఉండేవి, ఎక్కడో హైదరాబాద్ అని లేదంటే బెంగళూరు లేదంటే చెన్నై. బట్ ఇప్పుడు గమనించినట్లయితే ప్రతి వీధిలో కూడా ఒక ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ ఉంటుంది. సో ఎంత డిమాండ్ పెరిగిపోయింది. సో అలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్ గా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ యొక్క బరువు పెరగడం వల్ల లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ వస్తుంది అనమాట. సో డెమెన్షియా ఈజీగా మర్చిపోతుంటారు అనమాట. సో ఎక్కడ బెటర్ మర్చిపోతుంటారు, చిన్న చిన్న పనులు కూడా మర్చిపోతూ ఉంటారు అనమాట. అలానే నాన్ ఆల్కహాల్ ఫ్యాట్, ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ లోకి వస్తున్నాయి అనమాట. సో ఏ ఫుడ్స్ తింటే గుడ్డా, ఏ ఫుడ్స్ తింటే బ్యాడ్ కింద ఇచ్చారు చూడండి. గమనించినట్లయితే రిఫైన్డ్ కార్బ్స్, ట్యూబర్స్, ఫ్రూట్స్, వెజీస్ అండ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ ట్యూబర్స్ వాటిలో కూడా ఎక్కువ శాతం గ్లూకోజ్ ఉంటుంది, అంటే ఫ్రక్టోజ్ కింద మారుతుంది. అలా ఫ్రూట్స్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ షుగర్సే. ఈవెన్ మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా అల్టిమేట్ గా గ్లూకోజ్ కింద మారాల్సిందే. సో దానికి కొంత టైం ఉంటుంది అనమాట. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం.
అది ఎంత త్వరగా మారుతుంది, ఎంత లేట్గా మారుతుంది అన్నది ఫుడ్కి డిఫరెన్స్ అవుతుంది అనమాట. వేరే ఫ్యాట్స్ ప్రోటీన్స్ వచ్చి ఏంటంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్స్ తిన్నప్పుడు ఏముందంటే ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్సులిన్ మనం రెసిస్ట్ చేస్తున్నాం, ఎప్పుడైతే ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్ట్ అయ్యిందో దాన్ని మనం రివర్స్ చేయడం కోసం వర్క్ చేయొచ్చు అనమాట. సో ఈ మన ప్రోగ్రాంలో సో టైప్ 2 డయాబెటీస్ కానీ పీసీఓఎస్ ఇవన్నిటి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంప్లైంట్స్. సో వాటన్నిటి కూడా మనం రివర్స్ చేసుకోవడానికి ఈ యొక్క డైట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్, గ్లైకోజినోలైసిస్. సో జనరల్ కింద మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఫుడ్ తింటే అది గ్లూకోజ్ కింద మారుతుంది. సో లివర్లోకి ఎక్సెస్ అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోయి లివర్లోకి చేరిపోతుంది అనమాట. సో దీన్ని గ్లైకోజెనిసిస్ అంటాం. సో గ్లైకోజినోలైసిస్ అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. సో ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తామో సో ఎక్సెస్ గా ఫ్యాట్ ఏదైతే లివర్ లో ఉందో అంతా కూడా మనకి కరగడం మొదలవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సో లివర్ లో మనకి గ్లూకోగాన్ అంటమాట, అది ఫ్యాట్ కింద మారిపోతుంది. దాన్ని మనం కనుక యూజ్ చేసుకోగలిగితే కనుక ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ దీనివల్ల వచ్చే అన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి, ఫ్యాటీ లివర్ అండ్ ఆల్సో సమ్ టైప్ ఆఫ్ థైరాయిడ్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా మనం గ్లైకోజినోలైసిస్ ఈ యొక్క కాన్సెప్ట్ ఫాలో అవ్వగలిగితే, సైన్స్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా లివర్ లో ఉన్న ఫ్యాట్ అనేది మనం కరిగించుకుంటాం కాబట్టి బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది. సో మన యొక్క టాపిక్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే కంపల్సరిగా ఈ యొక్క సైన్స్ మనం ఫాలో అవ్వాలి. ఈ సైన్స్ ఫాలో అయితే మీరు ఎక్కడున్నా కూడా, మీరు భూమి మీద ఎక్కడున్నా కూడా ఈ సైన్స్ వర్క్ అవ్వాల్సిందే. డెఫినెట్ గా మీరు ఫ్యాట్ లాస్ అనేది పాసిబుల్ అండి. సో ఏ ఫుడ్స్ తింటే ఎలా రెస్పాన్స్ ఉంటుంది చూసినట్లయితే కనుక ఎక్కువ ఫ్యాట్స్, అలానే ఎగ్స్ కానీ ప్రోటీన్, ఈ ఫుడ్స్ తిన్న ఏమవుతుందంటే డైరెక్ట్ గా మనకి మజిల్ కింద మారే అవకాశం ఉంటుంది. అమైనో యాసిడ్ మారుతుంది, ఇది మనకి మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడుతుంది. వేరేస్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బ్స్ ఇవి తీసుకున్నట్లయితే ఏమవుతుంది, డైరెక్ట్ గా మనకి ఫ్యాట్ కింద మారే అవకాశం ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకు వెల్నెస్, సో వెల్ బీయింగ్ కి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉపయోగపడతాయి. వేరే గుడ్ ఫ్యాట్స్ వచ్చేసరికి ఏంటంటే సీడ్స్, నట్స్, గీ, బటర్ ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్. ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటామో అవి వైటల్ మాలిక్యూల్స్ కింద మారి సో మన గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటమాట, ఆ హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మన హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ వాటి యొక్క రెస్పాన్స్ మనం తెలుసుకుందాం. సో ఏ ఫుడ్స్ కి ఎంతెంత రెస్పాన్స్ ఉంది అంటే కనుక రిఫైన్డ్ కార్బ్స్ లో ఇన్సులిన్ రెస్పాన్స్ 10 ఉందండి, ట్యూబర్స్కి వచ్చేసరికి 8 ఉంది, వెజిటేబుల్స్ 4 to 6, ప్రోటీన్ లో 2, ఫ్యాట్ లో 0. సో ఎప్పుడైతే మనం గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటామో ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనం ఈ సైన్స్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు, ఈవెన్ రివర్స్ చేసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ అండ్ ఆల్సో పీసీఓడి, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ వీటన్నిటిని కూడా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఈ యొక్క డైట్, ఈ యొక్క సైన్స్ లో ఉందన్నమాట. సో వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ అండి. ఆటోఫేజీ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే కనుక ద బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫేజీ యాక్టివేషన్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్, వెయిట్ లాస్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంబైన్డ్ విత్, సో ఇవి మనం ఈ యొక్క కాంబినేషన్ తో చేస్తాం కాబట్టి ఈ ఆటోఫేజ్ అనే సైన్స్ మనం ఫాలో అవుతాం కాబట్టి వెయిట్ లాస్ అనే కాదు, ఈవెన్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా ఈ యొక్క సైన్స్ తో పాసిబుల్ అండి. ఈ యొక్క సైన్స్ ని మనం ఫాలో అవుతాం అన్నమాట. ది సైన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ఆటోఫాజీ, he got Nobel Prize and he is none other than Dr. Yoshinori Yoshimi. He is from Japan. He got Nobel Prize in 2016. సో మీ అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ అనేది చాలా ఒక ఉత్తమమైన ఇది మాట, ఎక్కువ ఎక్స్టెన్సివ్ వర్క్ చేయడం వల్ల 2016 లో he got Nobel Prize. మనం ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫేజీ. సో డెఫినెట్ గా సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ మనం చెప్పుకున్న ఎన్ని కంప్లైంట్స్ మనం ఓవర్కమ్ చేయడానికి ఈ యొక్క సైన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు రూట్ కాజ్ తెలుసుకున్నారు, కాజెస్ తెలుసుకున్నారు, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఏం చేస్తే మనం హెల్తీగా అవుతాం అంటే కనుక మీ ఇంటర్నల్ హెల్త్ అంటామండి. ఇంటర్నల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం జనరల్గా అడుగుతాం అన్నమాట, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయంటే లేదంటే అంత హ్యాపీగా ఉన్నాం, అంత హెల్తీగా ఉన్నాం అంటారు. బట్ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే కనుక అందులో చాలా డెఫిషియన్సీ గమనిస్తున్నాం మనం. వైటమిన్ డి డెఫిషియన్సీ అని, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పని, ఫ్యాటీ లివర్ అవి అన్ని కూడా మన రిపోర్ట్లు తెలుసుకుంటున్నాయి. సో అందుకని డెఫినెట్ గా మనం బయోమార్కర్స్ అంటాం. ఇంటర్నల్ హెల్త్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఈ టెస్ట్లతో మనం కనుక ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మనం వీటన్నిటి కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి, వైటమిన్ B12, థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, TSH
లిపిడ్ ప్రొఫైల్, టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, సో ట్రైగ్లిజరైడ్స్, అలానే లివర్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్. సో లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే కనుక మీకు డయాబెటీస్ ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఐరన్ ప్రొఫైల్ ఎలా ఉంది, హెచ్బి ఎలా ఉంది, అలానే ఫెర్టిన్ రేషియో ఎలా ఉంది, రీనల్ ప్రొఫైల్, సో హిమోగ్లోబిన్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల డెఫినెట్గా మనకి చాలా యూజ్ ఉంటుంది. మీరు డైట్ చేసిన చేయకపోయినా కూడా ఖచ్చితంగా 6 months to 1 year ఈ ప్రొఫైల్ తీసుకున్నట్లయితే కనుక మీకు హెల్తీగా ఉన్నారో తెలుసుకుంటారు. ఒకవేళ హెల్తీగా లేకపోయినా కూడా మీకు హెల్తీగా ఉండే అవకాశం కూడా ఉంది డెఫినెట్గా. సో మీ యొక్క హెల్త్ని ప్రివెంట్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కూడా డైట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా ఈ టెస్టులతో మనం వెళ్తాం కాబట్టి అంత సైంటిఫిక్గా ఉంటుంది మన వావ్ అనే కమ్యూనిటీలో. సో మనకి మన నెక్స్ట్ జనరేషన్ మన కిడ్స్కి ఇచ్చే ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే కనుక హెల్త్ అనండి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కూడా అది ఒక రోజు అన్నది అది మనకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం హెల్త్ కనుక ఇవ్వగలిగితే, ఎలా హెల్త్ని ఇవ్వగలం అంటే కనుక వాళ్ళకి ఒక హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేయాలి. సో ఇది ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనుకోకుండా ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ అనుకున్నట్లయితే డెఫినెట్గా మన కిడ్స్కి ఈవెన్ మార్కెట్ తీసుకెళ్ళి వెజిటేబుల్స్ అన్ని చెప్పడం. సో ఇవన్నీ మనం అలవాటు చేయగలిగితే కనుక ఒక న్యూట్రిషియస్ ఫుడ్, రియల్ ఫుడ్ మనం కనుక ప్రొవైడ్ చేయగలిగితే, దాన్ని కనుక అలవాటు చేసుకుంటే కనుక వారు హెల్తీగా ఉంటారు. డెఫినెట్గా మీరు ఇచ్చే మంచి ఆశ ఏంటంటే కిడ్స్కి, మన నెక్స్ట్ జనరేషన్కి ఒక గుడ్ హెల్త్, న్యూట్రిషియస్ ఫుడ్తో గుడ్ హెల్త్ ఇవ్వగలిగితే అది చాలా మంచి బెనిఫిట్. వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని బెనిఫిట్ పొందుతారు. సో మన వావ్ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, సో ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ కూడా సో ఈ యొక్క డైట్స్ చేసి వాళ్ళ యొక్క రిజల్ట్స్ని మనం కొంతమందిని ఎగ్జిబిట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి త్రూ అవుట్ ద గ్లోబల్. సో డిఫరెంట్ కంట్రీస్లో డైట్స్ చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీ ఫాలో ద సైన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఏజింగ్. సో ఈ సైన్స్ ఫాలో అవుతుంది కాబట్టి డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. సో స్క్రీన్ మీద మనం జస్ట్ ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు డిస్కస్ చేసాం. సో డాక్టర్ అంజీ గారు కానీ, డాక్టర్ భార్గవ్ గారు కానీ, అలానే హౌస్ వైఫ్స్ ఉన్నారు, చూడండి గమనించినట్లయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో అందరు కూడా రిజల్ట్స్ ఇక్కడ ఏం మ్యాజిక్స్ ఏం చేయట్లేదండి, ప్యూర్ సైన్స్ ఫాలో అవుతాం. బేస్డ్ ఆన్ యువర్ రిపోర్ట్స్, యువర్ ఎవాల్యుయేషన్, యూఆర్ గోయింగ్ టు గివ్ యువర్ డైట్. సో కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నట్లయితే డాక్టర్ అంజీ గారు ఇందులో డిస్కస్ చేసుకున్నాం. ఈజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్, విజయ్ హోమియోపతిక్ డాక్టర్. సో డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్ సో హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓవర్ వెయిట్ అయ్యారన్నమాట. సో ఖచ్చితంగా తెలుసుకున్నారు. సో వాట్ ఈజ్ వావ్ ఇవన్నీ తెలుసుకొని సైన్స్ ఫాలో అయ్యారు. ఆల్మోస్ట్ 30+ kgs అన్నది వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో డాక్టర్ ప్రియాంక గారు జనరల్ ఫిజిషియన్, దీని కూడా చాలా బిజీ జనరల్ ఫిజిషియన్ అన్నమాట. సో కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల, కొన్ని ఒక ప్రొఫెషన్ వల్ల కొంచెం హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వావ్ కమ్యూనిటీ తెలుసుకున్నారో సో ఈ యొక్క డైట్ చేయడం వల్ల సో తన యొక్క హెల్త్ కండిషన్స్ అన్నిటి కూడా రివర్స్ చేసుకున్నారు. నౌ షీ ఈజ్ వెరీ ఎనర్జెటిక్. నళిని నరేష్ గారు చూడండి, సో తిని హౌస్ వైఫ్ అండి. సో ఉన్నారు హౌస్ వైఫ్ ఉన్న టీచర్స్, డాక్టర్ అందరూ అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా డైట్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తున్నాను కదా, వీ ఫాలో ద సైన్స్. ఆ సైన్స్ ఫాలో అవుతాం కాబట్టి డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. డాక్టర్ విజయ్ గారు ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఇతను కూడా డైట్ చేశారు. సో అతను ఓవర్ వెయిట్ నుంచి ఆల్మోస్ట్ 20+ kgs రిడ్యూస్ అయ్యారు. సో నౌ హీఈస్ హెల్దీ. సో ఇక్కడ మన కమ్యూనిటీలో వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మనం ఖచ్చితంగా హెల్దీగా అవుతాము. వెయిట్ అంటారా, బై ప్రోడక్ట్గా ఖచ్చితంగా తగ్గుతారు. ఎందుకంటే వి ఫాలో సైన్స్. సో మనం ఒక 90 days అల్గారిథం ఫాలో అవుతామండి. సో వావ్ అనే కమ్యూనిటీలో 90 days ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో జనరల్గా ఏదైనా కూడా మనం ఒక హ్యాబిట్ చేసుకోవాలి, దాన్ని మనం లైఫ్ టైం మెయింటైన్ చేయాలంటే ఒక 90 days ఖచ్చితంగా అవుతుంది. ఒక 21 days మనం కనుక పాటించినంత హ్యాబిట్ అవుతుంది. 90 days కనుక మనం దాన్ని కంటిన్యూ చేస్తే కనుక దాన్ని మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో వెయిట్ అన్నది, టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ కూడా మన మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వెయిట్ తగ్గుతారు మళ్ళీ పెరుగుతున్నారంటే కరెక్ట్ టైప్ చేయట్లేదని. మీరు వెయిట్ తగ్గి మళ్ళీ మెయింటైన్ చేస్తున్నారంటే కనుక మీరు హెల్తీగా ఉంటారు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటారు. సో ఇట్ టేక్స్ 4 weeks ఫర్ యూ టు సీ యువర్ బాడీ చేంజింగ్. సో ఒక 4 weeks కనుక మీరు కనుక మీ యొక్క బాడీని ఈ డైట్ చేయగలిగితే కనుక మీలో మీరే చేంజెస్ చూస్తారు. ఇట్ టేక్స్ 8 weeks ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు సీ. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా అందరూ కూడా గమనిస్తారు మీలో చేంజెస్ని. It takes 12 weeks for the rest of the world to see it. Are you ready for transformation? So మీరు కనుక రెడీగా ఉంటే కనుక డెఫినెట్లీ we as a community, wow community, definitely will help you. సో ఇక్కడ డెసిషన్ అన్నది మీ చేతిలో ఉందండి.
అది రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా, యూ హ్యావ్ ఎ చాయిస్. సో ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్, వాట్ ఆర్ ద కాజెస్, వాట్ ఆర్ ద రూట్ కాజ్. సో మనం ఏం చేస్తే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వీ ఫాలో ద సైన్స్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేయొచ్చు అండి. సో ఇట్స్ యువర్ టైం అండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అడిగినా కూడా నో ప్రాబ్లం. మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, పర్సనల్ డౌట్స్ ఉన్నాయంటే కనుక మీకు నా ఫోన్ నెంబర్ అనేది ఎగ్జిబిట్ చేశాను. డైరెక్ట్గా నాకు ఫోన్ నెంబర్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే కనుక బ్లడ్ రిపోర్ట్స్తో విత్ ఇన్ 2 డేస్లో కనుక కన్సల్ట్ అవ్వగలిగితే ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుందండి. ఫస్ట్ 20 మెంబర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ అనేది కమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో బ్లడ్ రిపోర్ట్స్ లేకపోతే కనుక వెంటనే మెసేజ్ చేసుకోండి, రిపోర్ట్స్ తీసుకోండి. హెల్తీగా అవ్వడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఎవరైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టొచ్చు. సార్, డూ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ సెషన్? సో ఒక క్వశ్చన్ అడిగారండి, ఎక్సర్సైజ్ సెషన్ ఉంటుందా అని చెప్పి. డెఫినెట్గానండి, వీ యాజ్ అ కమ్యూనిటీ వీ ప్రొవైడ్ ఎక్సర్సైజ్ సెషన్ ఆల్సో. సో వావ్ మార్నింగ్స్ అంటమాట. సో మనకి డైలీ మార్నింగ్ ఎలా మనం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒక బుక్ రీడింగ్ ఉంటుంది. సో ఒక స్టోరీస్ మనం డిస్కస్ చేస్తాం, మోటివేషన్ స్టోరీస్ ఉంటాయి, అలానే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మొత్తం ఓవరాల్గా మనం హెల్తీగా అవ్వడానికి అన్ని పాసిబిలిటీస్ని కూడా కమ్యూనిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో కామన్గా ఇంకొకరు అడిగే క్వశ్చన్, ఇది హెర్బా లైఫా? హెర్బా లైఫ్ కాదండి. ఇక్కడ మనం ఎటువంటి మీల్ రీప్లేస్మెంట్స్ చెయ్యము. డెఫినెట్గా సైన్స్ ఫాలో అవుతాం. బేస్డ్ ఆన్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్ మీరు హెల్తీగా ఎలా అవ్వచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకొకరు క్వశ్చన్ అడిగారండి, ఈజ్ ఇట్ లైక్ హెర్బా లైఫ్ వీ హ్యావ్ టు యూజ్ ప్రోడక్ట్స్ ఆర్ హెల్తీ ఫుడ్? సో డెఫినెట్గానండి, మనం హెర్బా లైఫ్ అయితే కాదు, డెఫినెట్గా హెల్తీ ఫుడ్నే ప్రొవైడ్ చేస్తాం. సో అది కస్టమైజ్డ్ ప్లాన్ ఉంటుంది, అందరికి ఒక ప్లాన్ మనకి వర్కౌట్ కాదు. సో మీరే చెప్పండి. సో మీకు అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చెప్తాను, నేనే ఉన్నాను యూట్యూబ్లో చెప్తాను, అందరికీ వర్తిస్తుందా? కాదు. సో కొంతమందికి ఆ ప్లాన్ అనేది వర్తిస్తుంది. సో మ్యాక్సిమం పీపుల్ సో వాళ్ళ యొక్క డైట్, వాళ్ళ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ మీద బేస్డ్ అయ్యేది కనుక ఖచ్చితంగా కస్టమైజ్డ్ ప్లాన్ ఉంటుంది. సో ఆ ప్లాన్ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా ముందు మనం హెల్తీగా అవుతాం. ఎప్పుడైతే హెల్త్ని మనం సెట్ చేసుకుంటామో ఇంకా వెయిట్ అంటారా ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్గా తగ్గుతాం. సో హౌ మచ్ ఫీజ్ ఫర్ 90 days ప్రోగ్రామ్? సో ఫీజ్ అంటేనండి, చెప్పాను కదా, బేస్డ్ ఆన్ యువర్ రిపోర్ట్స్ అండి. సో మీరు హెల్తీగా అవ్వడానికి కొన్ని టెస్టులు అవసరం ఉంటాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి నాకు సుధారాణి గారు నాకు కాంటాక్ట్ అవ్వండి, డెఫినెట్గా విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అండి. సో ఫీజు గురించి మేము ఆలోచన అవసరమే లేదు. సో అఫోర్డబుల్ ప్రైసెస్, మీ ప్రైసెస్లోనే మనం చేద్దాం. కానీ డెఫినెట్గా మీరు హెల్తీగా అవ్వడం ఇంపార్టెంట్ కమ్యూనిటీకి. ఎప్పుడైతే మీరు హెల్త్ని గెయిన్ చేసుకుంటారో ఇంకా వెయిట్ అంటారా బై ప్రోడక్ట్గా తగ్గుతారు. సో మీరు ఎంత వెయిట్ ఉన్నారో డీటెయిల్స్ అన్ని కూడా నాకు షేర్ చేయండి. 1.5 కాల్లో మనం డిస్కస్ చేద్దాం. సో మీ హెల్త్ అంతని కూడా ఎవాల్యుయేట్ చేసుకొని ఎక్కడైతే కరెక్షన్స్ అవసరమో డిస్కస్ చేసినట్లయితే కనుక ముందు మీరు హెల్త్ని సెట్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 90 days ప్రోగ్రామ్? ఓకే, సో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. Any more questions? Definitely you can ask. సో ఇట్ వాజ్ నైట్ సెషన్ అండి. సో డెఫినెట్గా మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా మంది అటెండ్ అయ్యారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్. మీ యొక్క బిజీ టైంని స్పెండ్ చేసి ఒక 1/2 hour to 1 hour టైం స్పెండ్ చేసి మీ హెల్త్ని సెట్ చేసుకున్నారు. సో ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా మీ అందరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చండి.
సో డెఫినెట్గా హెల్దీ ఫుడ్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, వాళ్ళు అడిగారు క్వశ్చన్ హెల్దీ ఫుడ్ అంటే ఏముండొచ్చు అని చెప్పి అని. సో అది మన బాడీ యొక్క నీడ్స్ని బట్టి మనం ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్గా తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఎప్పుడైతే మన బాడీ నీడ్స్ తెలుసుకుంటామో, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత విటమిన్స్ కావాలి, ఎన్ని మినరల్స్ కావాలి, అలానే ఫైబర్ ఎంత కావాలి, వాటర్ ప్రాపర్గా వాటర్ తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా బేస్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా అన్నిటినీ కూడా మనం కరెక్ట్గా తీసుకుంటామో మనం హెల్దీగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా రైట్ చేయొచ్చండి. ఇంకా ఏదైనా ఉన్నా కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. We have some time, definitely we'll discuss all your doubts. సో కొంతమంది బ్లడ్ రిపోర్ట్స్ కంపల్సరీ అని అడుగుతున్నారండి. బ్లడ్ రిపోర్ట్స్ కంపల్సరీ అంటే మీరే చెప్పండి. సో బ్లడ్ రిపోర్ట్స్ లేకుండా మాకు ఎలా తెలుస్తుంది? సో ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఏ పార్ట్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఏ ఆర్గాన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటాను కదా మనం హెల్దీగా మనం డైట్ ప్రొవైడ్ చేయగలం. సో ఎప్పుడైతే మనం రిపోర్ట్స్ చేసుకుంటామో అది మా కోసం కాదండి, అది జస్ట్ మీకోసం మాత్రమే. అట్లీస్ట్ మీరు మీ డైట్ చేయకపోయినా కూడా మీరు హెల్దీగా ఉన్నారో లేదో తెలుసుకుంటారు. హెల్దీగా ఉంటే వెరీ గుడ్. హెల్దీగా లేకపోయినా కూడా వాటిని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే డెఫినెట్గా మనకి ఈ డైట్లో పాసిబుల్ అవుతుందండి. వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సో కొంతమంది క్వశ్చన్ అడిగారు, హౌ కెన్ వీ నో దట్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ రైట్? సో మీరు హెల్త్ని ముందు సెట్ చేసుకున్నారు కదా, ఎప్పుడైతే హెల్త్ని సెట్ చేసుకుంటున్నారో హెల్తీగా ఉంటారు. ఎందుకంటే సో మన బాడీ కొన్ని సింప్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెయిర్ ఫాల్ కానీ, అలసిపోవడం కానీ, స్కిన్ డార్క్ అవ్వడం, ట్యానింగ్ అంటాము, అలానే ఈజీగా నడుస్తున్న బెటర్ ఆయాసం రావడం కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా మన బాడీ ఎగ్జిబిట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్స్. ఎప్పుడైతే మనం ఆ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటున్నామో, ఒక హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటున్నాం, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నాం, సో ఆటోమేటిక్గా మీ బాడీయే చెప్తుంది మీరు హెల్దీగా ఉన్నారా, రైట్ వేలో ఉన్నారా అని చెప్పని. సో మీరు రైట్ వేలో ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇక్కడ మనం ఎటువంటి మ్యాజిక్స్ ఫాలో అవ్వట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ సైన్స్, సైన్స్ ఆఫ్ ఆటోపేజీ. ఇట్ ఈస్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ ద డౌట్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఐ విల్ గివ్ 2 minutes టైం. సో క్వశ్చన్స్ అడగచ్చు. మీకు ఏం క్వశ్చన్స్ లేవు అంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్. ఇట్ వాజ్ నైట్ సెషన్ అండి. సో ఇంటరాక్ట్ అయ్యారు చాలా మంది, మంచి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. So any other questions, just please message me or you can ask your questions. సో చాలా మంది చాలా డౌట్స్ ఉంటే డెఫినెట్గానండి, డౌట్స్ ఉండాలి కంపల్సరీగా. డౌట్స్ ఉంటేనే వాటి ఆన్సర్స్ తెలుసుకుంటేనే మనం హెల్దీగా అవుతాం ఎప్పుడు కూడా. సో సైన్స్ అనేది ఎప్పుడు కూడా, నాలెడ్జ్ అనేది ఏ రోజు రోజు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి డెఫినెట్గా. సో డౌట్స్ రావడం చాలా మంచిది. డౌట్స్ రాకపోతే ప్రాబ్లం, డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ అట్లీస్ట్ ఎవరిదైనా మీరు ఆన్సర్ తెలుసుకోవచ్చు కదా. సో కొంతమంది ఇంకో క్వశ్చన్ అడిగారండి, సార్ యూజ్డ్ హెర్బలైఫ్ అండ్ రీగెయిన్ మై వెయిట్ బ్యాక్ సార్, డస్ ఇట్ రిపీట్ అగైన్ ఇన్ వావ్? సో మీరే చెప్పండి. సో హెర్బలైఫ్ ఎవరైనా చేసి ఉంటే కనుక, సో నేను సారీ, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయాలని కాదు. సో ఎప్పుడైనా కూడా మనం ఫుడ్ని రీప్లేస్ చేస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గుతారు. సో బరువు అంటే కనుక మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో వీటిలో ఏం తగ్గినా కూడా మీరు బరువు తగ్గుతారు. సో మీ వేయింగ్ స్కేల్లో కొద్ది రోజులు బరువు తగ్గొచ్చు. సో ఎప్పుడైతే మీరు డైట్ ఆపేశారో, వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉన్నారా, హెల్దీగా వెయిట్ తగ్గారా, హెల్దీగా ఫ్యాట్ తగ్గిందా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు మిషన్ ఉంటుంది, ఫ్యాట్ అనాలిసిస్ మిషన్. సో అది గమనించి చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఎంత ఫ్యాట్ రెడ్యూస్ అయ్యారో తెలుసుకోండి.
సో ఫ్యాట్ రెడ్యూస్ అయితే వెల్ వెరీ గుడ్. సో ఫ్యాట్ రెడ్యూస్ అయితే మెయింటైన్ చేసుకున్నారంటే కనుక అది ఏ డైట్ అయినా కూడా, వావనే కాదు ఏ డైట్ అయినా కూడా మీరు హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన వావలోకి వచ్చేసరికి ఏంటంటే మనం సైన్స్ ఫాలో అవుతాం, ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్, కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ ఇస్తాం కాబట్టి మీ యొక్క హెల్త్ కరెక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ఈ వావులో మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వరా అంటే కనుక వెయిట్ అన్నది ఖచ్చితంగా మెయింటెనెన్స్ లో ఉంటుందండి. సో మెయింటైన్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ మనకి ఉంటుంది. సో ఎప్పుడైతే మెయింటెనెన్స్ చెయ్యమో ఆటోమేటిక్గా అది ఈ డైట్ అనే కాదు, ఏ డైట్ లో కూడా మెయింటెనెన్స్ ఈజ్ కీ. ఎప్పుడైతే మెయింటైన్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంటాము. మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం మన ఫ్యామిలీకి హెల్త్ని ఇవ్వాలి, ఇస్తున్నామంటే కనుక మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. సో ఆటోమేటిక్గా మన సొసైటీ కూడా హెల్తీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మన డైట్లో అయితే కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వరు, దట్స్ షూర్. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్ అండి? థ్యాంక్ యూ వెరీ వన్. Thank you everyone for your valuable time. So now we are going to end the session. So after session మీకు రిపోర్ట్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. విత్ ఇన్ 2 days లో మీ యొక్క రిపోర్ట్స్ లేకపోతే కనుక నేను కాంటాక్ట్ రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాను. ఆ రిపోర్ట్స్తో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం హెల్త్ని సెట్ చేసుకుంటాం. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.